హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే ఈ ఎగ్ కర్రీని మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచితో వస్తుంది. నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటేను. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో గుడ్లు మునిగే వరకు వాటర్ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గుడ్లని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 5 గుడ్లను తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ గుడ్ల మీద పైన ఉన్న తొక్కును తీసుకోవాలి. ఇలా గుడ్లని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మసాలాలు, సాల్ట్, కారం అనేది బాగా పడుతుంది. ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని పక్క పెట్టేసుకోవాలి. అలాగే గుడ్లు ఉడికించుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ లైట్ పింక్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కర్రీ కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్కని తుంచి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేపుకున్న ఆనియన్, అలాగే ఒక పెద్ద సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని మూత పెట్టుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా నైఫ్తో ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఎగ్స్ని 1 నిమిషం పాటు వేపుకోవాలి. మరీ ఎక్కువసేపు వేపాలంటే గుడ్లు అనేది గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గుడ్లు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ వేపుకుంటున్నాం కదండి, మనం స్టీల్ కడాయిలో చేస్తాం కాబట్టి కాస్త అడుగు పట్టేస్తుంది, అదేం పర్వాలేదు. చూడండి, ఈ విధంగా వేపుకున్న తర్వాత ఈ గుడ్లని తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇంకా ఇందులో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాని వేపుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మసాలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలండి. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ మొత్తం మీరు మసాలాని చక్కగా వేపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాని మరో ఒకసారి పాటు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే ఇందులో కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇంట్లో నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలానైనా వేసుకోవచ్చండి. అలాగే సాల్ట్ని తగ్గించి వేసుకోండి, మనం ముందుగానే సాల్ట్ని కూడా వేసాము. కారం కూడా తగ్గించి వేసుకోండి, మనం మిరియాలను కూడా వేస్తున్నామండి మసాలా పేస్ట్లో. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. నేనైతే మరీ చిక్కగా ఉంచుకోవట్లేదు, అలానే మరీ పలచగా లేదండి, మీడియం థిక్నెస్తో నేను గ్రేవీని ఉడికించుకుంటున్నానండి. మీరు మరీ పలచగా కర్రీని ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అంత బాగోదు. మరీ గట్టిగా కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇది చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే చల్లారిన తర్వాత మరి కాస్త థిక్గా అవుతుంది.
అంతేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. చూసారు కదా! ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఇది వేడి వేడి రైస్‌తో సర్వ్ చేసుకున్నా బావుంటుంది. చపాతీలోకి గానీ, బగారా రైస్‌లోకి గానీ, ప్లెయిన్ బిర్యానీలోకి గానీ ఎలా సర్వ్ చేసుకున్నా గానీ చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్‌ని ఆన్ చేయండి.